ముందు పూర్వకాలంలో ఎవరు పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేశారు, ఎలా జరిగింది, అన్ని విషయాలు మనం తెలుసుకుని తర్వాత మనం తిరుకల్యాణ మహోత్సవాన్ని నిశ్చయితార్థం చేసుకుని ప్రారంభిస్తాము. అందులో భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుడు యొక్క తిరుకల్యాణ మహోత్సవమైనటువంటి కథను శ్రద్ధగా విని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. పూర్వకాలమున సతీదేవి అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ సృష్టి ఎలా మొదలైందంటే ఓం అనేటువంటి శబ్దం నుండి, మన సనాతన ధర్మం ప్రకారంగా ఓం అనేటువంటి శబ్దం నుండి అమ్మవారు, ఆదిపరాశక్తి అమ్మవారు ఉద్భవం అవుతారు. తనకు తానుగా శబ్దం నుండి ఉద్భవం అవుతారు. తాను త్రిమూర్తులను సృష్టి చేస్తుంది. అమ్మవారికి సృష్టి స్థితి లయం చేసేటువంటి శక్తులు ఉంటాయి. దేన్నైనా సృష్టించగలదు, దాన్ని రక్షించగలదు, దాన్ని అంతం కూడా చేయగలదు. అలాంటి శక్తి ఆదిపరాశక్తి ఉంటుంది. అమ్మవారు త్రిమూర్తులను సృష్టిస్తుంది. త్రిమూర్తులకు కూడా ఒక్కొక్క శక్తిని ఇస్తుంది. బ్రహ్మదేవునికి దేన్నైనా సృష్టించాలనేటువంటి శక్తిని బ్రహ్మదేవునికి ఇస్తుంది. పాలించేటటువంటి శక్తి మహావిష్ణువుకి ఇస్తుంది. సృష్టింపజేసింది తప్పుడైతే దాన్ని అంతం చేసేటువంటి శక్తి పరమేశ్వరుడికి ఇస్తుంది. ఇలా ముగ్గురికి కూడా విశేషమైన శక్తులు ఇచ్చి అమ్మవారు అంతర్ధానం పొందుతారు, మాయమైపోతారు. తర్వాత బ్రహ్మదేవుడు ఏకాదశి రుద్రులను, నారద మహర్షిని, సనక సనందాదులను ఇత్యాది ప్రజాపతులను అందరినీ కూడా సృష్టింపజేస్తూ, సప్త ఋషులను సృష్టింపజేస్తూ ఈ సృష్టిని కొనసాగించారు. పంచభూతాలను సృష్టించి ఇలా సృష్టి అనేటువంటిది బ్రహ్మదేవుడు సృష్టించాడు. దాన్ని కూడా సక్రమంగా రక్షిస్తూ పాలించేటటువంటి మహావిష్ణువు సక్రమంగా పాలిస్తూ వస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు కూడా విశేషంగా ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిలో ఏదైతే తప్పుదారిలో వెళ్తుందో దానంతయు కూడా అంతం చేస్తూ వస్తూ ఉన్నారన్నమాట. ఇలా పాలన సక్రమంగా జరుగుతూ ఉంది. బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో ఎన్నో ఆకృతులు కూడా పెరిగినాయి. అంటే దుష్టగ్రహాలు కూడా సృష్టింపబడ్డాయి. రాక్షసులుగా వాళ్ళు కూడా ఎదిగారు. దేవతలను మించినటువంటి శక్తి వాళ్ళకి లభించాలని దేవతలతో ఎక్కువ యుద్ధాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ ఉండేవారు. దేవతలందరికీ కూడా రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోతారు. అమృతం కోసం పాల కడలని చిలకాలనుకుంటారు. దేవతలు ఒక్కరి వల్లే అంత పెద్ద పాల కడలని చిలకడం కష్టమని రాక్షసులకి కూడా నీకు కూడా అమృతాన్ని ఇస్తామని నమ్మించి రాక్షసుల సహాయంతో పాల కడలని చిలుకుతారు. అందులో ముందు గరళం వస్తుంది, విషము. అది పరమేశ్వరుడు స్వీకరిస్తాడు, రక్షిస్తాడు లోకాన్ని. తర్వాత మహాలక్ష్మి ఉద్భవిస్తుంది, సరస్వతి దేవి ఉద్భవిస్తుంది. విశేషంగా బ్రహ్మదేవుడు సరస్వతి జ్ఞానాన్ని తీసుకుంటాడు, సరస్వతి దేవిని వివాహం ఆడతాడు. మహావిష్ణువు మహాలక్ష్మీదేవిని వివాహం ఆడతాడు. ఇలా జరుగుతుంది. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ప్రజాపతులలో మొదటి ప్రజాపతి దక్ష ప్రజాపతి. అతనికి కుమార్తె దాక్షాయని, సతీదేవి అంటారు ఆమెను. ఆమె పరమేశ్వరుడు అంటే ఎంతో ప్రీతి తనకు. ఆ దాక్షాయని సతీదేవికి ఎప్పుడూ పరమేశ్వరుడు యొక్క సేవ ఆరాధన చేస్తూ ఆనందంలో మునిగిపోయి ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుని ధ్యానంలోనే ఉంటూ ఉండేదాన్ని. ఇది తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతికి నచ్చేటటువంటిది కాదు. ఎప్పుడూ పరమేశ్వరుడికి దక్ష ప్రజాపతికి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆయనంటే పళ్ళు. దానికి పురత్తరం చాలా కారణాలు ఉన్నాయిలేండి. అలా వాళ్ళకి పడదు. ఈయన తన కూతురు పరమేశ్వరుడు అంటే ఇష్టపడుతూ
ఆరాధన చేయడం తనకు నచ్చదు. సరే, పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ చాలా సంవత్సరాలు పంచాగ్నితో జపాలు చేసి చుట్టూ అగ్ని పెట్టుకుని, పైన అగ్ని పెట్టుకుని, తల మీద అగ్ని పెట్టుకుని జపం చేస్తుంది, తవం చేస్తుంది. దానికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు కూడా ఉద్భవం అవుతాడు. ఏం ప్రార్థన అని పరమేశ్వరుడుగా, మిమ్మల్ని వివాహం చేసుకున్నదే నాకు, నేను అందుకొరకే పుట్టాను, అందుకొరకే నేను ఇంత తపిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ సతీదేవి చెబుతుంది. పరమేశ్వరుడు కూడా తన కోరికను వివాహం చేసుకుని తీరుస్తాడు. సతీదేవితో వివాహం అవుతుంది. కానీ ఈ విషయము తండ్రి అయినటువంటి తన సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతికి తెలియకుండా వివాహం చేసుకుంటుంది ఇష్టంతో. ఈ విషయం దక్ష ప్రజాపతికి తెలుస్తుంది. ఇంకా నా దగ్గర వరకు రాకూడదని చెప్పి కోపంతో తిట్టి శాపాలు పెట్టి పొమ్మని చెప్పేస్తాడు. తను కూడా కైలాసానికి పరమేశ్వరుడితో పాటు వెళ్ళిపోతుంది. దక్ష ప్రజాపతికి కోపం అనగలేదు. కోపంతో ఉన్నాడు ఆయన, ఇలా జరిగిందని చెప్పి, అవమానమైందని చెప్పి. సరే, ఈవిడ పరమేశ్వరుణ్ణి ఒక ప్రార్థన చేసుకుంటుంది. నేను గర్భాన్ని ధరించే పిల్లోడిని కనాలి అని చెప్పి ఒక సంకల్పం. దేవతలకి గర్భాన్ని ధరించి పిల్లలు కనాలా అనేటువంటి ఆవశ్యకత ఉండదు. కానీ తను ఆ దాక్షాయని ఇలాగే కనాలా అని చెప్పి పరమేశ్వరుని యొక్క ప్రార్థన చేసి తన కోరికను పరమేశ్వరుడికి చెప్పి గర్భాన్ని ధరింపజేసుకుంటుంది. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల గర్భాన్ని వస్తూ ఉంటుంది. 8-9 నెలల సమయం. అవమానించాలి పరమేశ్వరుని అని దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని నిర్మిస్తాడు. ఒక మహోన్నతమైనటువంటి హోమాన్ని, యజ్ఞాన్ని చేస్తాడు. సమస్త జీవకోటుల్ని కూడా, అన్ని దేవతలని, అన్ని జీవరాశుల్ని, అందరినీ, యక్ష, గంధర్వ, కింపురుష, కిన్నర అందరినీ, భూతగణాలు అందరినీ కూడా పిలిచి యజ్ఞాన్ని చేస్తాడు. సమస్త దేవతల్ని పిలిచి. కానీ ఈ లోకాన్ని రక్షించేటటువంటి పరమేశ్వరుని మాత్రం పిలవడాయన అవమానపరచాలని. దాక్షాయనికి ఈ విషయం తెలుస్తుంది. వెళ్ళి పరమేశ్వరుడు దగ్గర చెబుతుంది, ఏమండి నాయన కోపంలో ఉన్నారు, మనమైనా వెళ్ళాలి కదా, వెళదాము అని చెప్పి చెబుతుంది. పరమేశ్వరుడు ఎంతో చెబుతాడు. మనం అక్కడికి వెళితే జరగరానటువంటి ఎన్నో ఘోరాలు జరుగుతాయి, తప్పవుతుంది, వెళ్ళకూడదు, మీకు ఉంటే మంచిది అని చెప్పి ఎంతో చెబుతాడు పరమేశ్వరుడు దాక్షాయనికి. కానీ వినదు. లేదు, నేను మా తండ్రి చేసేటువంటి యజ్ఞానికి పోయే కావాలని చెప్పి తను వెళ్ళిపోతుంది పరమేశ్వరుడి మాట వినకుండా. అక్కడ యజ్ఞంలో కలుసుకుంటుంది. దక్ష ప్రజాపతి కూతురుని పట్టించుకోడు, తన పని తను చూసుకుంటూ ఉంటాడు. మధ్యలో పరమేశ్వరుని గురించి తక్కువ చేసి మాట్లాడడం, అవమానపరచడం. పరమేశ్వరుడా, అయ్యో ఎప్పుడూ శ్మశానంలో ఉంటాడు, తనకి వస్త్రాలంటే ఏమని తెలియదు, పులి చర్మాన్ని, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు ఆయన, ఎప్పుడు భస్వం విభూతి రాసుకుని అదలా ఘోరంగా ఉంటాడు ఆయన, ఆయనకేం తెలుసు అలా ఇలా అని చెప్పి పరమేశ్వరుని గురించి కించపరిచేలాగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉంటాడు. అంత పెద్ద సభలో అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు, ఎందుకు ఇలా దక్ష ప్రజాపతి చేస్తున్నాడు అని చెప్పి. తన కూతురు ముందు పరమేశ్వరుణ్ణి అవమానించాలని అలా చేస్తూ ఉంటాడు ఆయన. ఈ అవమానాన్ని తట్టుకోలేక దాక్షాయని ఒక స్తంభానికి తన గర్భాన్ని కొట్టుకుని చనిపోతుంది, మరణిస్తుంది. ఈ విషయం పరమేశ్వరుడికి తెలుస్తుంది. పరమేశ్వరుడు వీరభద్రుడిగా అవతరించి, కాలభైరుడిగా అవతరించి ఈ దక్ష ప్రజాపతి చేసేటటువంటి యజ్ఞాన్నంతా ధ్వంసం చేసి దక్ష ప్రజాపతిని అంతం చేస్తాడు, శిరచ్ఛేదన చేస్తాడు. కోపంతో పరమేశ్వరుడు వీరభద్రస్వామిగా అవతరించి, తన కోపం నుండి పుట్టినటువంటి వాడు వీరభద్రస్వామి అవతరించి దక్ష యజ్ఞాన్ని
నాశనం చేస్తాడు. మీకు లింగాష్టకం తెలుసుంటే అందులో ఒక లైన్ వస్తుంది, దక్షసుయజ్ఞ వినాశక లింగం అని చెప్పి. దక్షుడు చేసేటువంటి యజ్ఞాన్ని వినాశనం చేసినటువంటి లింగమాని. పరమేశ్వరుడు దక్షుడు చేసేటువంటి యజ్ఞాన్ని వినాశనం చేసి దక్షుణ్ణి సంహారం చేసి సతీదేవి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అప్పుడు మహావిష్ణువు వచ్చి తన సుదర్శన చక్రంతో ఈమె చనిపోయింది లోక కళ్యాణార్థాన్ని కొరకై అని చెప్పి తన సుదర్శన చక్రంతో తన శరీరాన్ని 108 భాగాలు చేసి భూమి మీద పడివేస్తాడు. మన భూమి మీద ఆ శరీర భాగాన్ని 108 స్థలాల్లో పడుతుంది. అవే మనం ఇప్పటికీ కూడా అష్టాదశ మహాపీఠాలుగా 108 అష్టాదశ మహాపీఠాలుగా కొలుస్తూ ఉన్నాం. అమ్మవారు ఆ శరీర భాగాలు పడినటువంటి చోటని. ఇప్పుడు కూడా కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటివి 108 క్షేత్రాలు ఉన్నాయి అమ్మవారికి, అష్టాదశ మహాశక్తి పీఠాలని. ఆ శక్తి పీఠాలను మనం ఈ రోజు కొలుస్తున్నది అమ్మవారి యొక్క శరీర భాగాలు పడినటువంటి చోటనే. పరమేశ్వరుడు మహావిష్ణువు ఎంత చెప్పినా కూడా, అక్కడ ఉన్నటువంటి వారు ఎంత చెప్పినా కూడా ఆయన దుఃఖాన్ని తట్టుకోలేక ఏమీ వద్దు నాకు అని చెప్పి వెళ్ళి హిమాలయంలో కైలాసంలో కూర్చునేస్తాడు. పర్వతం మీద ధ్యానానికి కూర్చునేస్తాడు. దక్షిణామూర్తిగా అవతరించి వెళ్ళి కూర్చునేస్తాడు పరమేశ్వరుడు. తన పనంతా మానేసుకుని, తన పని ఏంటి? అంతం చేసేటువంటి పని. అంటే చెడునంతా అంతం చేసేటువంటి పని పరమేశ్వరుడి. ఆ పని అతనొక్కడే చేయగలుగుతాడు. అంతటి శక్తి ఆదిపరాశక్తి పరమేశ్వరుడికి మాత్రమే ఇచ్చింది. తను వెళ్ళి జపంలో కోంలో కూర్చునేస్తాడు బాధతో. అంతం చేసేయడానికి వ్యక్తి లేకుండా ఇంకా రాక్షసులు ఇంకా ఎక్కువైపోతారు. ఒకరి నుండి ఇంకొకటి, ఇంకొకరి నుండి ఇంకొకటి అని చెప్పి రాక్షసులంతా ఎక్కువ అయిపోతారు. మళ్ళా దేవతలకు ఇబ్బంది వస్తుంది. అందులో ప్రధానంగా తారకాసుడు అనేటువంటి రాక్షసుడు ఇంద్రుని యొక్క పదవిని పెరుక్కుని తను దేవతలకు అధిపతిగా ఉంటూ ఇంద్రలోకాన్ని పరిపాలన చేస్తూ దేవతలందరినీ కూడా చిత్రహింసలు పెడుతూ వస్తూ ఉంటాడు. ఎంతో ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉంటాడు. ఇదంతయూ కూడా దేవతలు తట్టుకోలేక వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గర అడుగుతారు. ఏమయ్యా, పరమేశ్వరుడేమో వెళ్ళి తపస్సులో కూర్చునేశాడు. లయం చేసేవాళ్ళు, అంతం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ చూస్తే రాక్షసులేమో మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. ఎవరు మమ్మల్ని కాపాడేది ఇప్పుడు అంటే, బ్రహ్మదేవుడు ఆ తారకాసుడికి ఒక వరం ఇచ్చుంటాడు. తను ఆ తారకాసుడు ఒక తపస్సు చేసి బ్రహ్మదేవునికి ఒక వరాన్ని పొందుంటాడు. ఏంటంటే తనకు అంతం అనేటువంటిది ఉండదు. అంతమే నాకు ఉండకూడదని ప్రార్థన అయితే చేస్తాడు బ్రహ్మదేవునికి. కానీ పుట్టినవాడు తప్పక మరణించాలి, ఏదో ఒక రూపంలో మరణించాలి. ఆ రూపాన్ని నువ్వే ఎంచుకో, నీ మరణం ఎలా కావాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పుకుంటాడు. అప్పుడు తారకాసుడు ఆలోచించి పరమేశ్వరుడు యొక్క పట్టుదల గురించి తెలుసుకుని, పరమేశ్వరుడు తపస్సు కూర్చున్నాడంటే అంతే ఇంకా. కాబట్టి పరమేశ్వరుడికి పుట్టినటువంటి వాడితో మాత్రమే నాకు అంతము అని వరం కోరుతాడు బ్రహ్మదేవుని దగ్గర. ఆ తారకాసుడు అనే రాక్షసుడు సరే తదాస్తు పో అని చెప్పేస్తాడు బ్రహ్మదేవుడు. అలాంటి వరాన్ని పొందుంటాడు తారకాసుడు. దేవాది దేవతలంతా పోయి బ్రహ్మదేవుని దగ్గర పడి అడుగుతారు, ఏమయ్యా నువ్వేమో ఆయనకు వరం ఇచ్చేశావు, ఆయన అంతం చేసే శక్తి ఎవరికీ లేదు, పరమేశ్వరుడు యొక్క పుత్రులతో మాత్రమే అవుతుంది. పరమేశ్వరుడేమో తపస్సులో కూర్చున్నాడు, ఇంకా ఆయన ఎక్కడ వివాహము, ఇంకా ఆయన ఉండేటువంటి బాధలో ఇంకా ఆయనకి ఎలా సంతానం కలుగుతుంది, ఆ సంతానం వచ్చి ఇతన్ని ఎలా సంహారం చేస్తుంది, ఉపాయం మీరే చెప్పాలని బ్రహ్మదేవుని అడుగుతారు దేవాది దేవతలంతా. బ్రహ్మదేవుడు చెప్తాడు, నేనేం చేస్తున్నాయా, వెళ్ళి పరమేశ్వరుని దగ్గరే పరమేశ్వరునే ప్రార్థన చేయండా, పరమేశ్వరునే ధ్యానించండా అంటాడు. దేవాది దేవతలంతా పోయి పరమేశ్వరుడి దగ్గర ఎన్నో సంవత్సరాలు ప్రార్థనలు చేస్తారు, స్తోత్రాలు పఠిస్తారు. ఆయన తపస్సు నుండి బయటకైతే రాడు ఆయన. సరే మళ్ళా బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తారు. ఎన్ని సంవత్సరాలు ఆయన్ని తపస్సించినా, మేము ప్రార్థించినా ఆయన తపస్సుని మేము భంగం చేయలేకపోయాం.
ఆయన కూర్చునేసాడు దక్షిణామూర్తి అవతారాన్ని ధరించి. ఆయన బయట వస్తాడో లేదో కూడా తెలియదు మనకు. అలా కూర్చునేసాడు ఆయన. ఏం చేయాలయ్యా అని చెప్పి బ్రహ్మదేవుని మళ్ళా అడుగుతారు. సరే అయితే మనము విశేషమైనటువంటి మన్మథుణ్ణి పంపిస్తాం పరమేశ్వరుడి మీద. ఆయన తన అహంకారాలన్నింటినీ కూడా కట్టిపెట్టుకుని ఏకాగ్రతతో తపస్సులో కూర్చున్నాడు. తనకుండేటటువంటి షడ్గుణాలని ఆ మన్మథ బాణంతో మన్మథుడు గనక భంగం చేస్తే, పరమేశ్వరుడిలో ఆ ప్రేమ అనురాగాలనేటువంటి యొక్క ఆ మన్మథ బాణాలు అనేటువంటిది వేస్తే భంగం కలుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడికి ఆశ అనేటువంటిది ఉద్భవం అవుతుంది, ప్రేమ ఆప్యాయతలు అనేటువంటిది ఉద్భవం అవుతుంది. అవన్నీ తను భస్మం చేసి తపస్సులో కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు ఆ యొక్క మన్మథుడు మాత్రమే పరమేశ్వరుడు యొక్క తపస్సును భంగం చేసి తనకు ఆ ప్రేమ అనురాగాలు అనేటువంటిది ఉద్భవాన్ని కల్పించి చేస్తాడు. కాబట్టి మన్మథుడిని పంపిస్తాము అని చెప్పి అందరూ నిర్ణయించుకుంటారు. మన్మథుడిని పిలుస్తారు. మన్మథుడు బిల్కుల్ నేనైతే లేదు, ఏమయ్యా నాకు తండ్రి ఆయన, తండ్రి మీదే మన్మథ బాణాలు ఏమని నాకు చెబుతున్నారు, న్యాయమేనా మీకు అని తిడతారు మన్మథుడు. బ్రహ్మదేవుడు నచ్చి చెబుతాడు, అయ్యా లోక కళ్యాణాన్ని కొరకే మేము చెబుతూ ఉన్నాము, చూస్తున్నావు కదా తారకాసుడు ఎంతట దుర్గతి చేస్తూ ఉన్నాడో, ఇది తప్పనిసరి అని అన్నందుకు వల్లనే నిన్ను పిలిచామని బ్రహ్మదేవుడు సర్ది చెబుతాడు. ఎంత చెప్పినా ఆయన వినడు. మీరు ఎంత చెప్పినా నేను వినను అంటాడు ఆయన. ఎలాగోలా కాళ్ళ మళ్ళా పడి ఆయన ఒప్పిస్తారు, మన్మథుడిని ఒప్పిస్తారు అందరూ కూడా. సరే భయంతో వెళ్తాడు మన్మథుడు పరమేశ్వరుడి దగ్గరికి. వెళ్తేనే ఒక మన్మథ బాణాన్ని పరమేశ్వరుడి పైన వదులుతాడు. ఆ మన్మథ బాణం తగలంగానే పరమేశ్వరుడికి తన తపస్సు అనేటువంటిది భంగమవుతుంది. ఉగ్రముతో మూడవ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. మళ్ళా తపస్సు కూర్చునేస్తాడు ఆయన. అరే మనం ఏమో ఒకటి అనుకుంటే ఇదేమో ఒకటి అయింది అని చెప్పి మళ్ళా అందరు దేవతలు వచ్చి బ్రహ్మదేవుని మీద కాళ్ళ మీద పడతారు. మనమేమో ఒకటి అనుకుని మన్మథుడిని పంపించాము, కానీ అతను పరమేశ్వరుని కోపానికి తట్టుకోలేక భస్మైపోయాడు. ఎలా ఇప్పుడు అని అడిగితే, సరే మన్మథుడిని మళ్ళా నేను సృష్టింపజేస్తాను అని చెప్పి తనని సృష్టింపజేస్తాడు. మన్మథుడు లేకపోతే సకల సృష్టి కూడా ఆగిపోతుంది. సరే మన్మథుడిని అయితే ఆయన సృష్టిస్తాడు. మళ్ళీ ఇంకా పరమేశ్వరుని తపస్సును భంగం చేసే వాళ్ళు ఎవరు అని చెప్పి మళ్ళా ఆలోచన వస్తుంది. అప్పుడే అందరూ దేవతలు కలిసి ఆదిపరాశక్తికి ధ్యానం చేస్తారు. అప్పుడు తను చెబుతుంది ఇలా, పర్వతరాజు అనేటువంటి వాడు నాకు తపస్సు చేసి తనకు నేను పుత్రికగా కావాలని అనుగ్రహం పొందాడు. అనుగ్రహాన్ని ఇచ్చాను. పార్వతీదేవిగా నేను తన కడుపులో పుట్టాను, పర్వతరాజు కడుపులో. తను పెరుగుతూ పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉంది. తనే పరమేశ్వరుడికి వివాహం ఆడేటటువంటి అమ్మాయి అని చెప్పి ఆ యొక్క ఆదిపరాశక్తి అమ్మవారు దేవాది దేవతలు చెబుతుంది ఉద్భవమై. సరే ఉపాయం దొరికింది కదా అని వెంటనే పర్వతరాజు దగ్గరికి వెళ్తారు. పర్వతరాజుని అడుగుతారు, ఇలా మీకు తెలియందేమీ లేదు, ఇలా తారకాసురుడు దుర్గతి చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆయన సంహారము పరమేశ్వరుడికి పుట్టినటువంటి వాడితో మాత్రమే, కాబట్టి పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయాలని ప్రార్థన చేసుకుంటారు అందరూ పర్వతరాజు దగ్గర. పర్వతరాజేమో, అయ్యా నాకు అదే ఆశే, నాకు ఎటువంటి తాపత్రయమో లేదు, పరమేశ్వరుడు ఒప్పించండి, నేను ఆనందంగా కన్యాదానం చేసిస్తానని చెప్పి దేవాది దేవతలకి పర్వతరాజు వివాహంకి అయితే ఒప్పుకుంటాడు. పార్వతీదేవి దగ్గర వెళ్ళిపోయి అందరూ కూడా ప్రార్థన చేసుకుంటారు, అమ్మా
మన్మథుని కూడా పంపించాం మేము, కాకపోతే ఆయన్ని సంహారం చేశాడు ఆయన, తన తపస్సు భంగం చేసిన దానివల్ల. కాబట్టి మీరే ఆయనకు ప్రేమ, మీరే కదా సేవ చేస్తూ ఉన్నారు, తన తపస్సుకు అన్ని సహాయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరే తనకు ప్రేమ ఉద్వేగాలన్నీ కూడా కల్పించి లోక కళ్యాణం కొరకే తనను మీరు వివాహం ఆడాలమ్మా అని చెప్పి అందరూ వెళ్ళి పార్వతీదేవి పాదాల మీద పడతారు. సరే అని చెప్పి అమ్మవారు కూడా ఒప్పుకుంటారు. సరే, ఆ రోజు నుండి పరమేశ్వరుడికి చేసేటువంటి సేవలో చాలా ఆప్యాయంగా ప్రేమానురాగాలతో పరమేశ్వరుడికి సేవ అనేటువంటిది చేస్తుంది. ఒక్కొక్క రోజుకి గడుస్తా పరమేశ్వరుడికి కూడా పార్వతీదేవి మీద ఒక ప్రేమ, ఒక గౌరవం అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళా మన్మథుణ్ణి, ఇప్పుడు వెళ్ళి నువ్వు మన్మథబాణాన్ని ప్రదర్శించు, అన్ని సక్రమంగా జరుగుతాయి ఇప్పుడు అని చెబుతాడు. అప్పుడు మళ్ళా ఆయన చెబుతాడు, ఏమయ్యా ఒకసారి చచ్చి బతికాను, మళ్ళా మీరు నన్ను తరుముతున్నారే, ఇది న్యాయం కాదంటారు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అని చెప్పి అందరూ కూడా ఆయన్ని ఒప్పించి పంపిస్తారు. ఆయన మళ్ళా భయంతో వణుకుతూ పోతాడు. పరమేశ్వరుడి మీద మన్మథ బాణాన్ని భయంతో 3 బాణాలని ఒకేసారి వదిలేస్తాడు ఆయన. పరమేశ్వరుడికి ఒళ్ళు పులకరించి తపస్సు నుండి బయటకు వస్తాడు ఆయన పరమేశ్వరుడు. పక్కనే పార్వతీదేవి ప్రేమ అనురాగంతో ఆప్యాయంతో సేవలు చేస్తూ ఉంటుంది. విశేషంగా పరమేశ్వరుడికి పార్వతీదేవి మీద విశేషమైన ప్రేమానురాగాలు కలుగుతుంది. అందరూ దేవతలు వచ్చి వెంటనే భంగం కలిగి పరమేశ్వరుడు జ్ఞానంతో ఉంటే వెంటనే వచ్చి సర్వదేవతలు పరమేశ్వరుడి కాళ్ళ మీద పడతారు. ఇలా లోక కళ్యాణానికి కొరకే మీరు వివాహం చేసుకుని మీకు సంతానంతోనే మీకు పుట్టినటువంటి పిల్లవాడితోనే తారకాసుడి సంహారం జరుగుతుంది. కాబట్టి వివాహం చేసుకోవాలి పార్వతీదేవిని అంటారు. పరమేశ్వరుడు కూడా లోక కళ్యాణం కొరకై ఒప్పుకుంటాడు. పర్వతరాజు ఇక్కడ దేవాది దేవతలు అందరూ కలిసి తిరుకల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంకా సర్వభూతగణాలు అన్ని కలిసి తిరుకల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటారు. పరమేశ్వరుడు అన్ని అలంకారాలు చేసుకుని వివాహానికి బయలుదేరుతాడు. ఇక్కడ పర్వతరాజు ఇంట్లో అందరూ కూడా వివాహానికి, పార్వతీదేవి ఇంట్లో ఇక్కడ పరమేశ్వరుడు వైపుగా సర్వ దేవతలు కూడా వివాహం కొరకై అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ పార్వతీదేవి ఇంట్లో, పర్వతరాజు ఇంట్లో కూడా అందరూ వివాహం కొరకై ఏర్పాట్లు చేసుకుంటారు. విశేషంగా తిరుకల్యాణ మహోత్సవం అనేటువంటిది జరిపిస్తారు. పార్వతీ పరమేశ్వరుడు తిరుకల్యాణం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి జననం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారు తారకాసురుని సంహారం చేస్తారు. లోక కళ్యాణం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుడి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అనేటువంటిది ఇలా జరిగింది. అప్పుడు మనం ఇప్పుడు విశేషంగా లోక కళ్యాణార్థాన్ని కొరకై లోకంలో జరిగేటువంటి దుష్టగ్రహాలు, ఎన్నో ఆపదలు అన్ని తొలగించడం కొరకై భక్తాదులకు ఎన్నో మంచి ఫలాలు దొరకాలని ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని విశేషంగా మనం ప్రారంభిస్తున్నాం. నిశ్చయదార్థం